గట్టిగా టిఫిన్ చేశారు అందరూ? ఏం లేట్గా వస్తున్నారు అందరూ? తొందరగా రావాలి కదా. ఓకే, ఈరోజు మనం ఏం గురించి చెప్పుకుంటున్నామంటే ఖాళీ పాత్ర. ఓకేనా? ఈ 4 days మనము చెప్పుకున్నాయండి. ఆంటీ మీకు మళ్ళీ రివైజ్ చేశారు కదా. ఈరోజు దేవుని గురించి మన గురించి ఎలా ఉండాలో అని దేవుడు మనకి వివరిస్తున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్. ప్రేమ స్వరూపమైన తండ్రి, మాకు తోడుగా ఉన్న ప్రభు, నిన్ను ప్రేమించి మీ వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి ప్రభు. ఏ విధంగా మేము మీ ప్రేమను నింపుకోవాలి ప్రభు మాకు తెలియజేయండి. ఖాళీగా ఉన్న పాత్రలమైన మాకు ప్రభు మీ ప్రేమను, మీ ఆదరణను, మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని బిడ్డలకు తోడుగా ఉండమని కోరుకుంటూ ఈ వాక్యంలోకి వెళ్తుండగా మీ వాక్యాన్ని మాకు అర్థమయ్యే రీతిగా మీరు పలికించమని కోరుకుంటూ త్వరలో రానైన కుమారుని యేసుక్రీస్తున్నాము వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వాట్ ఈస్ దిస్? ఎలా ఉంది ఇది? ఎలా ఉంది? ఖాళీ బాటిల్. ఎలా ఉంది ఇది? ఇట్స్ ఎంప్టీ కదా. ఇందులో మనము ఎలాంటి ఫిల్ చేస్తే బాగుంటుంది? వాటరే ఎలాంటిది? మురికి నీళ్ళు వేస్తామా? క్లీన్ వాటర్ వేసుకోవాలి. క్లీన్ వాటర్ కానీ మనకు కావాల్సిన ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా ఎలాంటిది వేసుకోవాలి? క్లీన్ వేసుకోవాలి, మంచిది వేసుకోవాలి కదా. మనము ఏ విధంగా ఉండాలో ఈరోజు యేసు ప్రభు మనకి చిన్న కథ ద్వారా చెప్తున్నారు. మనము ఈ హాలిడేస్ మీరు ఎక్కడికి వెళ్ళారు? కి ఎక్కడికన్నా రిలేటివ్స్ మ్యారేజెస్కి వెళ్ళారు? ఎవరన్నా ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటారు కదా. ఇప్పుడు వెళ్ళకపోయినా ఇదివరకన్నా వెళ్ళి ఉంటారు. అలానే యేసయ్యకు గలిలయలో కానా వివాహంలోకి వారికి పిలుపు వచ్చిందంట రమ్మని. అక్కడ ఏంటంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు, మంచి మంచి వాళ్ళు అందరినీ పిలిచారంట ఆ వివాహానికి. పిలిచినప్పుడు ఏమైందంటే యేసు ప్రభుని, వాళ్ళ శిష్యుల్ని, వాళ్ళ తల్లిని. యేసు ప్రభు తల్లి పేరేంటి? మరియమ్మ. ఎవరెవరు వెళ్ళారు మ్యారేజ్కి? యేసయ్య, ఆయన తల్లి, శిష్యులు ముగ్గురిని వాళ్ళందరినీ పిలిచారంట. పిలిచినప్పుడు వెళ్ళారు. అక్కడ ఎలా ఉంటుంది? మ్యారేజెస్ ఎలా ఉంటుంది వినాలి. సెకండ్ పేజ్ వినాలి. మ్యారేజ్ లో ఏమేమి ఉంటాయి? అక్కడ డెకరేషన్ ఉంటుంది. ఇంకా మ్యారేజెస్ లో సాంగ్స్ పాడతారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, పిల్లలందరూ ఆడుకుంటా ఉంటారు, పెద్దలందరూ ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారు కదా. అలాంటి హ్యాపీ మూమెంట్స్ లో మనకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఆ మ్యారేజ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా బాధగా అనిపిస్తుంది, గందరగోళంగా అనిపిస్తుంది కదా. అలాంటి చిన్న గందరగోళంలో ఒకటి జరిగిందంట. ఏం జరిగింది అంటే అక్కడ మనం ఏమి బాగా మంచిగా పెట్టాలంటే ఫుడ్ ఏం పెడతారు మనకి మ్యారేజెస్ లో? మనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ. అందరికి ఇష్టమైన బిర్యానీ. మనం వెళ్ళేసరికి బిర్యానీ అయిపోతే బాధపడతాం కదా. అయ్యో బిర్యానీ అయిపోయిందని ఎవరన్నా అనుకుంటారు, మనందరం అనుకుంటాం. ఇష్టమైన ఫుడ్ కదా. అలానే ఆ వివాహంలో ఆ రోజుల్లో చాలా ముఖ్యమైనది ద్రాక్షారసం అంట. చాలా ఇంపార్టెంట్ అయినది, వాళ్ళకి ఇష్టమైనది ద్రాక్షారసము. అలాంటి ద్రాక్షారసము అయిపోయిందంట. చాలా మంది వచ్చారు, అందువల్ల ద్రాక్షారసం అంతా అయిపోయిందంట. అయిపోయినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఫంక్షన్లో ఉన్న వాళ్ళు, మెయిన్ వాళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు. టెన్షన్ పడతా ఉంటే మనకి సొంత వాళ్ళు మనం టెన్షన్ పడతా ఉంటే మనం కూడా ఇలా అడుగుతాం కదా ఏమైంది అని. అడిగినప్పుడు అక్కడ ఉన్న మరియమ్మ గారు, యేసు ప్రభు తల్లి కూడా వాళ్ళందరూ వాళ్ళని చూసి అక్కడ వాళ్ళని అడిగారంట, ఏమైంది, ఎందుకు ఎంత కంగారు పడుతున్నారు అని. అడిగినప్పుడు చెప్పారు. ఏం చెప్పారు? అక్కడ ద్రాక్షారసము అయిపోయింది అని చెప్పారంట. ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పిన వెంటనే అక్కడ మరియమ్మ గారు ఏం చేశారంటే యేసు ప్రభుకి
వెళ్ళి యేసు ప్రభు ఎవరు? దేవుడు. దేవుడని అందరికీ తెలియదు కదా. యేసు ప్రభు దేవుడని మరియమ్మ గారికి ఒకరికి తప్ప శిష్యులు కొంచెం తెలుసు, కానీ అందరికంటే ఎక్కువ ఎవరికి తెలుసు యేసు ప్రభు గురించి? మరియమ్మ గారికి తెలుసు. మన గురించి ఎవరికి తెలుసు బాగా? మన అమ్మకి తెలుసు కదా మనం ఎలాంటి వాళ్ళమో ఏంటో అని. అలానే యేసు ప్రభు అద్వితీయ కుమారుడు, దేవుని కుమారుడని మరియమ్మ గారికి తెలుసు. అక్కడున్న అవసరాన్ని దేవుడు కనుక్కుంటాడని తెలుసు, తీరుస్తాడని తెలుసు. అందుకని ఆమె నమ్మకంతో వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసము అయిపోయింది అని చెప్పారు. చెప్పినప్పుడు ఏమైంది అంటే, ద్రాక్షరసం అయిపోయిందని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. సమయం ఇంకా రాలేదు. మనం కొన్నిసార్లు అమ్మల్ని అడుగుతాము, డాడీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళే భయం మమ్మీకి చెప్తాం. మమ్మీ వెళ్ళి డాడీకి చెప్తాను, టైం లేదనుకో ఏం చెప్తారు? వెయిట్ ఆగండి అని చెప్తారు కదా, నా సమయం కొంచెం టైం ఆగండి అని చెప్తారు. కొన్నిసార్లు డాడీ వచ్చి తొందరగానే మనకి ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని తీరుస్తారు, లేదు అంటే లేట్ అవుతుంది. ఈరోజు అవ్వచ్చు, 5 minutes అవ్వచ్చు, 1 day పట్టవచ్చు. అలాగే యేసు ప్రభు ఏం చెప్పారంటే, నా సమయం ఇంకా రాలేదు, ఆగు అని చెప్పారు. అని చెప్పిన వెంటనే మరియమ్మ గారు ఏం చేశారు? సరే అని చెప్పి సైలెంట్గా వెళ్ళారు. కానీ వదిలేయలేదు, వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయి సరే ఏంటి రా అన్నాడు అని చెప్పి వదల. ఆమె తెలుసు యేసు ప్రభు దేవుని కుమారుడు, ఏ అవసరాన్ని ఎప్పుడు తీర్చాలో ఆయనకు తెలుసు. ఎంతమంది ఎంత కష్టాల్లో ఉన్నారో ఆయనకు తెలుసు. కానీ అవసరాన్ని బట్టి, ఆయన సమయాన్ని బట్టి ఆయన మనకి సహాయం చేస్తారని ఆమె నమ్మింది, విశ్వసించింది అనమాట. అప్పుడు వెళ్ళి అక్కడ సేవకులు ఉన్నారు, అక్కడ మనలు ఉంటారు కదా. సేవకులకి ఏం చెప్పిందంటే, సేవకులకి మీరు యేసయ్య ఏం చెప్తే అది వినండి. వెళ్ళి ఏం చెప్పింది? మరియమ్మ గారు ఏం చెప్పారు సేవకులకి? యేసయ్య ఏం చెప్తే అది వినండి అని చెప్పారంట. వాళ్ళు కూడా వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసయ్య ఏం చెప్పారంటే, వెంటనే అక్కడ సమయం తెలుసు దేవుడికి, అక్కడ ఉన్న వాళ్ళ బంధువులు ఇబ్బంది పడతారని తెలుసు అనమాట. కానీ నేను చెయ్యను అనే మాట అనలేదు. సమయం రాలేదు. మనం కూడా ఏదైనా అడిగినప్పుడు దేవుడు చెయ్యను అని అనడు. మనకి ఏది అవసరమో సమయాన్ని బట్టి చేస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వాళ్ళు వెళ్ళి సేవకులు వెళ్ళి అక్కడ పెద్ద 6 రాతి బాణలు ఉన్నాయంట. రాతి బాణలు అంటే ఇక్కడ మన జ్యూస్ ఫిల్అప్ చేస్తాం చూసారా, పెద్ద టబ్ లాంటివి. అలాంటి రాతి బాణలు ఆ రోజుల్లో పెద్ద పెద్దవి చివర ఉన్నాయి. ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ సేవకులకు ఏం చెప్పారంటే, అందులో వాటర్ నింపండి అని చెప్పారంట. ఏం చెప్పారు? వాటర్. మనం ఏమనుకుంటాం, అదే నాకు వేసే మనకు కనిపించి వాటర్ అందులో నింపండి అంటే ఏం చెప్తాము? అడిగేదేంటి, నువ్వు చేసేదేంటి, మాకు చెప్పేదేంటి అని డౌట్ వస్తుంది కదా. వస్తా డౌట్ వస్తుందా మనకి? వాటర్ నింపమంటున్నారేంటి, కావాల్సింది జ్యూస్ కదా అని. అక్కడ అయిపోయిందేమో ద్రాక్ష రసం, ఈడేమో వాటర్ నింపమంటున్నాడు. మనం ఏమనుకో ఉంటాము? మనమైతే ఏమడుగుతాము? క్వశ్చన్ వేస్తాము. అమ్మ ఇది జ్యూస్ కావాలని నువ్వు అడిగావు, వాటర్ తీసుకురా అంటే ఏం చెప్తావు? మనము ఏం చెప్తాము? జ్యూస్ అడుగుతుంటే వాటర్ అడుగుతావు నువ్వు అంటాం కదా. కానీ ఆ సేవకులు యేసు ప్రభుని విధేయత చూపించారట. ఏం చూపించారు? గట్టిగా చెప్పాలి. విధేయత చూపించారు. విధేయత అంటే ఒబీడియన్స్ చూపించారు. ఆయన ఏం చెప్తే అది చేశారు. చేసినప్పుడు వెళ్ళి ఆ రాతి బాణల నిండా మొత్తము అంచుల వరకు వాటర్ని నింపారు. అదే మనమైతే చెయ్యము. మనలో ఎన్నో వందల క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు ఇలాగా? వాటర్ ఏంటి? మనకు కావాల్సింది ఇది కదా, జ్యూస్ కదా, ద్రాక్షరసం కావాలంటే వాటర్ అది కాదు. వాళ్ళు చెప్పిన వెంటనే వెళ్ళి నింపారు. వాళ్ళు ఇదే చూపించిన ప్రకారం తర్వాత వచ్చి తింటామని చెప్పారు. ఏం చెప్పారంటే, అందులో ఉన్న దాన్ని తీసుకెళ్ళి వాళ్ళందరికీ వడ్డించండి అని చెప్పారు. మనము వడ్డిస్తామా? మనకేమొస్తుంది? కోపంతో పాటు ఇంకేమొస్తుంది?
నువ్వు అక్కడేమో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఈ నీళ్ళేది వాళ్ళు పట్టించమంటున్నావు, వాళ్ళు మమ్మల్ని తిడితే మేమేం చేయాలి అన్న ఆలోచన వస్తుంది, భయం వేస్తుంది, నమ్మకం ఉండదు మనకి. కానీ వాళ్ళు కూడా దేవుడి మాట విని దేవుడికి విధేయత కలిగి ఆ వాటర్ని అందులో ఉన్న దాన్ని తీసుకుని ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వడ్డించారంట. వడ్డించినప్పుడు ఇచ్చారు, అందరికి సర్వ్ చేశారు. సర్వ్ చేసినప్పుడు ఏమైంది, ద్రాక్షరసంగా చాలా ద బెస్ట్ ద్రాక్షరసంగా ఉందంట. అది ఎవరు చేయగలరు? ఒకే ఒకరు చేయగలరు. ఎవరు? యేసయ్య. ఎవరు? దేవుని కుమారుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండదు. మన జీవితాల్లో కూడా జరగదు, 100% జరగదు అన్న నమ్మకం మనకు ఉంటుంది కొన్నిసార్లు. కానీ ఆ నమ్మకాన్ని మనము దేవుని అంటే వదిలేయాలి. అపనమ్మకాన్ని మనం చేయలేము అన్న ఆలోచన వదిలేసి పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడితే అక్కడ జరిగినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యం లాగానే మన లైఫ్లో కూడా దేవుడు ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మన జీవితంలో చేస్తాడు. అక్కడికి వెళ్ళిన జ్యూస్ అంతా సర్వ్ చేశారంట. అప్పుడు అది చాలా అన్నిటికంటే ద బెస్ట్ జ్యూస్. ఏంటి, వాళ్ళంతా అక్కడ ఉన్న పెద్దవాళ్ళంతా పెళ్ళికొడుకుని పిలిచి, పెళ్ళికొడుకు వాళ్ళు ఏంటి అందరూ మొదట్లో మంచిది ఇస్తారు, కానీ నువ్వేంటి చివరిలో మంచిది ఇచ్చావు అని చెప్తారు. మన జీవితంలో కూడా మనము ఖాళీ పాత్రలు, మనం ఏంటి కదా, చిన్నోళ్ళైనా ఏదో ఒక విషయంలో ఆరోగ్య సమస్యలోనైనా మనం ఖాళీ అవ్వచ్చు. అనారోగ్యం, మరి చిన్నపిల్లలకి మనకి ఏం కావాలి? ఫస్ట్ మీరేం అడగాలి దేవుణ్ణి? జ్ఞానం. వెరీ గుడ్, జ్ఞానం అడగాలి. మనము ఎంటి వేసాలి, మనకు కావాల్సింది ఏంటి? జ్ఞానం, బుద్ధి, జ్ఞానము దేవుణ్ణి అడగాలి. మనకు కావాల్సింది డబ్బులు, బంగారము, వెండి కాదు. కావాల్సింది ఏంటి? జ్ఞానం. జ్ఞానం అడిగి ఎంటి వేసైన మనల్ని దేవుడు తన మీద ఆధారపడితే మనకు ఒక మంచి ఫుల్ఫిల్డ్ వెసల్గా చేస్తాడు. దేంతో? జ్ఞానంతో. మనకు కావాల్సింది ఏదైనా సరే మన అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుడికి ఒక టైం ఉంటుంది. మనకి ఎప్పుడు ఇవ్వాలో, ఆ సమయం ఎప్పుడు వస్తుందో అది దేవుడు చూసుకుంటాడు. కానీ మనం అక్కడ మనుషులు దేవుడిని నమ్మాలి. ఫస్ట్ మనకు ఇంపార్టెన్స్ అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడి ముందు మోకరించి మనము ఏం చేయాలి? నేను ఒక ఖాళీ పాత్రను దేవా, నాకు నువ్వే ఆధారం అని మనం ఆయన అడగాలి. ఆయన అడిగినప్పుడు మనం ఏదైనా సరే పొందుకుంటాం. అది చదువే కానీ పిల్లలకి మనకు మెయిన్ స్టడీస్ కావాలి కదా. అందరికీ చదువుకోవడం రాదు, జ్ఞానం ఉండదు. అందరూ పుట్టుకతోనే మంచి జ్ఞానవంతులు ఉండరు. కానీ దేవుని యందు భయభక్తులు ఉంటే ప్రతి ఒక్కరూ ఏ విధంగానైనా దేవుడు మన అవసరాలను బట్టి, తన సమయాన్ని బట్టి, మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో చూసి మనల్ని ఒక మంచి ఖాళీ పాత్ర నుంచి ఒక మంచి పాత్రగా, ఫుల్ఫిల్డ్ పాత్రగా, నిండిన పాత్రగా దేవుడు మనకి చేస్తాడు. అవునా? ఏమర్థమైంది మీకు ఇప్పుడు? గట్టి చెప్పండి. దేవుడు ప్రార్థన ఏ విధంగా చేయాలి? నమ్మకంతో చేయాలి. వెరీ గుడ్. విశ్వసించి ఓబే. మనం ఇంట్లో ట్రస్ట్ అండ్ ఓబే. దేవుడిని నమ్ము. దేవుడిని నమ్మిన తర్వాత నువ్వు ఆయనకి విధేయత చూపించాలి. దేవుడికి ఒకరికి విధేయత చూపిస్తాను, నా పేరెంట్స్కి విధేయత చూపించాల్సిన అవసరం లేదు. దేవుడికి ఒకరికి విధేయత ఉంటే చాలా అనుకోకూడదు. ఇంట్లో పేరెంట్స్కి, స్కూల్లో టీచర్స్కి, పెద్దలందరికీ విధేయత చూపించాలి. మన బిహేవియర్ ఒక దేవుడి బిడ్డగా అందరికీ కనిపించాలి. మరియమ్మ గారు ఒక్కరికే తెలుసు యేసు ప్రభు దేవుడని. ఇప్పుడు మనము దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి, ఈ పాత్రలో నుంచి తీసుకుంటూ ఎంచుకున్నాడు కాబట్టి మీరందరూ వచ్చి దేవుడి వాక్యం వినగలుగుతున్నారు కదా. ఈ వాక్యం వినినప్పుడు మనకు ఒక్కరికే తెలుసు నిజమైన దేవుడు ఎవరు? యేసు ప్రభు అని. ఆ నిజమైన దేవుడిని మనము నమ్మి ఏ విధంగా అయితే మరియమ్మ గారు యేసు ప్రభు
సేవకులు విధేయత చూపించారు. అదే విధంగా మనం కూడా యేసు ప్రభువుని నమ్మి బయట ఇప్పుడు అతిథులకు అందరికీ తెలియదు. మన జీవితంలో జరిగే గొప్ప కార్యాలు కూడా దేవుని యొక్క మహిమ ఘనత మనకు పిల్లలు ఎంటీ అయిన మనము అందరికీ చూపించాలి. ఎంటీగా ఉండే మనము ఆరోగ్యపరంగా కానీ చదువు పరంగా కానీ మనం చదువుకోవడానికి కొన్నిసార్లు మనీ కూడా ఉండదు కదా, అందరికీ ఒకలా ఉండదు. డబ్బుల పరంగా కానీ అధికంగా దేవుడు మన అవసరాలను బట్టి ప్రతిదీ ఇస్తాడు అని మనల్ని చూసి ఖాళీగా ఉన్న మనము నిండున్నామని మనకు తెలియనటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక మంచి దేవుని బిడ్డగా మీరు కనిపించాలి. అవునా? ఇలానే ఒక మిషనరీ గురించి మనం చెప్పుకున్నారు. మిషనరీ ఎవరంటే రూత్ ఈసా. ఆమె 1945లో తమిళనాడులో జన్మించారట. తమిళనాడులో జన్మించారు. వాళ్ళ పేరెంట్స్ కూడా క్రైస్తవులు, కానీ చాలా పేద కుటుంబంలో పుట్టారు. వారికి వాళ్ళ చిన్నతనంలోనే వాళ్ళ తండ్రి కడుపు నొప్పితో చనిపోయారట. చనిపోయినప్పుడు వాళ్ళ మదర్ ఒకలే, ఇద్దరు అక్కచెల్లెలు అనమాట. ఇల్లు రెండు చూసుకోవాల్సి వచ్చింది. చూసుకోవాల్సి వచ్చినప్పుడు డబ్బులు లేని సమయంలో వాళ్ళు ఏమైందంటే వాళ్ళ అక్క ఒక్కతే చదువుకుంది. తినేమి చదువుకోకుండా వాళ్ళ మామయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తా అక్కడ ఉంది. తర్వాత 1962లో వాళ్ళకి మ్యారేజ్ జరిగింది. ఈసా, ఆయన పేరు ఈసా. మిషనరీ ఈమె పేరు రూత్. వీళ్ళు 1962లో మ్యారేజ్ చేసుకున్నారు. కానీ దేవుని బిడ్డలే, కానీ నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు. నిజంగా దేవుని సన్నిధిలో మనం ఉంటే మనం బయట వాళ్ళకి కూడా ఒక గొప్ప బిడ్డగా కనిపించాలి. కానీ ఊరికి చర్చికి రావడము వెళ్ళడము అలా చేయకూడదు. కానీ వీళ్ళు అలా ఉన్నారు. కానీ ఒక సంవత్సరం తర్వాత, మ్యారేజ్ అయిన సంవత్సరం తర్వాత ఏమైందంటే ఒక బ్యాప్టిస్ట్ మిషనరీ వచ్చి ఈసా ప్రార్థన, ఆ మిషనరీలో ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ఆయనకి దేవుని ఆలోచనలు వచ్చి నేను ఇలా ఉంటున్నాను, నిజమైన దేవుని ఆరాధించుకునే ఎటువంటి పనులు చేస్తున్నాను, చెడు అలవాట్లు, తాగుడు, అవన్నీ అలవాట్లు ఉన్నాయి కదా నాకు, నేను ఎన్ని మానేయాలి, దేవుని సేవలో ముందుకెళ్ళాలి అని చెప్పి ఆయన ప్రార్థనలో మిషనరీల ద్వారా ముందుకెళ్ళసాగాడు. కానీ రూత్ మటుకు ఈమె మారలేదు. ఆయన ఏదో చేసుకుంటున్నాడు, చేసుకొని నేను నీతో రాను, నేను నా కుటుంబం ఉండాలి అని చెప్పి ఇవి అలానే ఉందంట. చర్చికి వెళ్తుంది, వస్తుంది. మనం కూడా చర్చికి వెళ్తాము, వస్తాము. కానీ దేవుడి వాక్యాన్ని మనసులో తీసుకోకపోతే ఉపయోగం ఏమీ లేదు. మన జీవితంలో ఎటువంటి ఉపయోగం ఉండదు. దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే మనము దేవుడి వాక్యాన్ని ఫాలో అవ్వాలి మనం కదా. చిన్నప్పటి నుంచే మనం ఏబీసీడీ చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కదా. ఎప్పుడు వరకు గుర్తుంటాయి మనకి? చచ్చిపోయే వరకు గుర్తుంటాయి కదా చిన్నప్పుడు. అందుకని అమ్మ వాళ్ళు మీకు చిన్నప్పటి నుంచి VBSకి, సండే స్కూల్కి ఎందుకు పంపిస్తారంటే దేవుడి వాక్యం చిన్నతనంలోనే నేర్చుకుంటే మన మనసులో ఉంటే మనము అభివృద్ధి చెంది దాన్ని ఎవరు తీసివేయలేరు. దేవుడి వాక్యము ఇచ్చే ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు అనమాట. అలాగే తర్వాత ఒక సంవత్సరం తర్వాత, 1-2 సంవత్సరాల తర్వాత ఈసా గారికి ఫ్రెండ్స్ మిషనరీ అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రేయర్ చేశారు.
ఉంటారు. అలానే అవి చదివి అలాగే మిషనరీస్ లో చాలా మందికి చాలా అడవుల్లోకి వాటిలోకి వెళ్ళి చాలా సేవలు చేసింది. తర్వాత దానికి 6 పిల్లలు పుట్టారు. 2008 వరకు అప్పుడు ఆ టైంలో 2007, 2008 ఆ టైంలో తనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చేసి దేవుడు ప్రార్థిస్తా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసి వాళ్ళ పిల్లలందరికీ మ్యారేజ్ అయ్యే వరకు ఉంచి 2008లో తనకు కిడ్నీ ఇబ్బంది వచ్చింది. కిడ్నీ ఇబ్బంది మళ్ళీ వచ్చినప్పుడు తను దేవుడి కృపలో మహిమ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమీ రానటువంటి రూతీసా దేవుని యందు మోకరించి నేను ఖాళీ పాత్రను ప్రభువా నా ప్రార్థన ఆలకించు అని అడిగినప్పుడు తనకు కావాల్సింది ఏమి అడిగింది? తను ఏం చదవాలని కోరుకుంది? బైబుల్. తనకి దేవుడిచ్చి ఇంకా మంచి గొప్పగా ఆయన తనని వాడుకున్నాడు. అదేవిధంగా మనం కూడా దేవుని యందు మోకరించి విధేయత, నమ్మకం, విశ్వాసం కలిగి ఆయన యందు ఎటువంటి అపనమ్మకం పెట్టుకోకూడదు. లేట్ అయినా సమయం రాలేదు, నా సమయం రాలేదు అని అంటాడు దేవుడు. కానీ మనము ఏ విధంగా అయితే మరియమ్మ గారు చెప్పారు వెళ్ళి చేయండి అని, అదేవిధంగా మనం కూడా నమ్మాలి. ఆయన చేస్తాడు, ఆయన దేవుడి కుమారుడు కాబట్టి మనకి ప్రతి విషయాన్ని, మనకు అవసరమైన విషయాన్ని మనకు అందజేస్తాడని చెప్పి దేవుడు నమ్మాలి. మీరు నమ్మి ఫస్ట్ యూ ట్రస్ట్ అండ్ ఓబే. ఎవరిని ట్రస్ట్ అండ్ ఓబే చేయాలి? యేసయ్య. ఎందుకు ఓబే చేయాలి? దేనికోసం ఓబే చేయాలి? మన కోసమే, ఖాళీగా ఉన్న మన పాత్రల కోసమే నింపమని చెప్పి దేవుణ్ణి అడగాలి. అది జ్ఞానం కానీ ఏదైనా సరే. ఓకేనా? ఈరోజు ఒక్కసారి కంటక వాక్యము చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? చెప్పండి ఒకసారి. ఆయన తల్లి పరిచారకులను